నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. తెలంగాణ రాష్ట్రంలో బీసీల పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది? బీసీ ఉద్యమం ఎంతవరకు వచ్చింది? కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పెట్టిన తర్వాత బీసీలకు అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎక్కడుందనే అంశం పైన మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు కోట్ల పుష్పలత ముదిరాజ్ గారు ఉన్నారు. తను ఎన్నో బీసీ ఉద్యమాలలో ఎన్నో ప్రభుత్వాలకు గతంలో ఉన్న ప్రభుత్వాలకు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలకు బీసీల విషయంలో ఇప్పటికి స్టిల్ కొట్లాడుతూనే ఉన్నారు. వెల్కమ్ చేసే ప్రయత్నం. అక్క నమస్తే. నమస్తే అక్క. ఎట్లుంది బీసీల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుంది అక్క? ఏం చెప్తాం? బీసీల పరిస్థితి అప్పటికిప్పటికి ఏం చేంజ్ కాలేదు. ఉమ్, మనకు స్వతంత్రం రాకన్నా పూర్వం ఎట్లా ఉందో ఉమ్, ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంది. ఉమ్, మనకి ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ కూడా మన బతుకులు మారుతాయనే ఒక ఉద్దేశంలోనే బీసీలు బ్రతుకుతున్నారు అదే భ్రమలో. కానీ అది ఒక భ్రమలాగానే మిగిలిపోతుంది. బీసీల రాజ్యం అనేది మా బతుకులు ఏదో మారుతాయి, ఈ ప్రభుత్వం లేకపోయినా వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు మారుతుందని ఇలా వాళ్ళు ఒక ఆశాభావంతోనే ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ బ్రతుకులు మాత్రం మారలేదు ఇప్పటివరకు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు పదే పదే కొట్లాడుతూ వస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీల కోసం కొట్లాడిళ్ళు, తెలంగాణ వచ్చిన తర్వాత కొట్లాడిళ్ళు, ఈ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొట్లాడుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మేము బీసీలకు న్యాయం చేస్తామన్న మాటను తప్ప ఇంకా చేయలేరంటారా? మరి ఇప్పటివరకు ఎక్కడ చేసినట్టు బీసీలకు అసలు న్యాయం జరుగుతుందని ఎక్కడన్నా ఉందా? కేవలం ఒక స్టేట్మెంట్ వరకే ఉంది. వాళ్ళు ఎవరైతే ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు గెలిచే వరకు వాళ్ళ కేవలం మాటల వరకే ఉన్నాయి. ఉమ్, వాళ్ళ చేతల వరకు మాత్రం రావట్లేదు. ఇంకా ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. అవి ఎంతవరకు కరెక్ట్గా సక్సెస్ అవుతున్నాయి? ఉమ్. ఏదో నామకే వాసి అన్నట్టు 2-3 చేస్తున్నారు, అది అంతవరకే ఆగిపోతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కూడా బీసీల బతుకులు మారలేదు. మరి ఇప్పుడు పార్టీలు ఉన్నాయి అక్క, అన్ని పెద్ద పెద్ద పార్టీలు. కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఎవరు చూసినా సరే మరి అంటే వాళ్ళని అడిగినప్పుడు, అంటే మీరు కూడా వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మీకేం తక్కువ చేసినాం, మీ బీసీల నుంచి కదా మా పార్టీ అధ్యక్షులను చేసినాం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతారు. మొన్న పోయినసారి బండి సంజయ్ కావచ్చు బీజేపీకి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, కేసీఆర్ ఈ పార్టీలో ఉన్న వాళ్ళని అడిగితే మేము స్పీకర్ని చేసినాం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇంకా న్యాయం ఇంకా జరుగుతలేదు. ఇంతమందికి మంచి మంచి పదవులు ఇచ్చిళ్ళు. అయితే ఇప్పుడు బీసీలు అందరూ కూడా వెనకట్లాగా భ్రమలల్లో లేరు. కొంచెం వాళ్ళు కూడా తెలివి వస్తుంది, ఆలోచించగలుగుతున్నారు. మీ పర్సంటేజ్ ఎంత ఉంది? బీసీలకు న్యాయం చేస్తున్నా అన్నారు, బీసీలకు పోస్టులు ఇస్తున్నాం అన్నారు. మరి ఏ విధంగా ఇస్తున్నారు? అరకొర ఇస్తున్నారే తప్ప వాళ్ళకు దగ్గ వాళ్ళ జనాభా తమాషా ప్రకారం ఇస్తున్నారా ఎక్కడైనా? ఉమ్, ఇప్పుడు అగ్రకులాలు ఉన్నాయి, రెడ్డీస్ ఉన్నారు. ఆ రెడ్డిలు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? ఉమ్, మరి బహుజనులు ఎంతమంది ఉన్నారు టోటల్ కలిపితే? ఉమ్, ఈ ఒక విషయంలో మనకు తెలిసిపోతుంది బహుజనులకు ఎంత వరకు న్యాయం జరుగుతుంది, బీసీలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది. ఉమ్. జరగట్లేదు అంటే పార్టీ